బిగ్ బాస్ ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతమంది దీనిని చెత్త షో, బూతు షో అని తిట్టుకున్నా సరే బిగ్ బాస్ ని ఆదరించడం మానరు అంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఒక వారం కూడా గడిచిపోయింది. ఇక మొదటి వారం ఎలిమినేషన్ లో భాగంగా బేబక్క హౌస్ నుంచి దుకాణం సర్దేసింది. ఇక ప్రతి సీజన్ లో కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్త కంటెస్టెంట్స్ ని లోపలికి పంపిస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్త కంటెస్టెంట్స్ ని లోపలికి పంపడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లోకి ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన వ్యక్తి ఇంట్లోకి వెళుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అతనే మరెవరో కాదు, సాయి పల్లవి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆద్య హనుమంత్. ఈ మధ్య కాలంలో సాయి పల్లవికి అలాగే మిగతా కొంతమంది హీరోయిన్స్ కి వాయిస్ ఇచ్చినట్లుగా ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు ఆద్య హనుమంత్. అబ్బాయి అయినప్పటికీ ఎంతో చక్కగా సాయి పల్లవి గొంతుతో తను చెప్పే డైలాగ్స్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఈ అబ్బాయే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళుతున్నట్లు దాదాపు పేరు ఖరారైనట్లు సమాచారం. ఇక ఈ సీజన్ లో చూసుకుంటే బాగా ట్రెండింగ్ లో ఉన్న వ్యక్తుల మీద బాగా ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. దానికి ఉదాహరణే శేఖర్ భాష. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో ఆయన కలగజేసుకోవడం వల్ల వైరల్ గా మారి బిగ్ బాస్ లోకి వెళ్లడం జరిగింది. మరి ఇదే తీరులో ఆద్య హనుమంతుని కూడా తీసుకొని తన వాయిస్ తో అందరి చూపుని బిగ్ బాస్ వైపు తిప్పుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు బిగ్ బాస్.